ప్రభుత్వంతో సిస్టమేటిక్ గా పనిచేయించుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత, తెలుసుకో. వెళ్ళండి మళ్ళీ ఇక్కడికే రావాలి. మెంటల్ పంతులండి, బాగా చేదస్తం పెరిగిపోయింది ఈ మధ్యన. ఇందులో అంత తగ్గిందండి. ఇటేయండి, నాకు కూడా డబ్బులేం సెటిల్కి అవుతుందండి. మెంటలోడు గొప్ప దెబ్బేడు, వీడికి మన దెబ్బ చూపించాలి. కానీ వీడికేంటి శీతాకాలం పొద్దున్నే సెమట్లెట్టేని. ఇక్కడ ఏదో బిజినెస్ దొరికేలా ఉంది, పట్టుకుందాం. నమస్తే అడపగారు. నమస్తే. సిరక్ట్ ఇవ్వండి. కింద ఏరుకో. ఏంటంటే బాగా సిరాక్ మీద ఉంటున్నారండి. ఏం చెప్పను రా బాబా, జేసీ గడు కాలు తినేస్తున్నాడు. ఏమండి మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళమని అడుగుతున్నాడు ఏంటి? అవునరా, ఆ ప్రమోషన్ కక్కుర్తిపడి సెకండ్ షోకి వెళ్తాను నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నా సరదా నాకు తీర్చేస్తున్నాడు. ఏమన్నా అంటే కోతిబొమ్మ మొహం చూపించి మూసుకోమంటున్నాడు. అయినా ఊళ్ళోని గెస్ట్ హౌస్ లో రిసార్ట్ లో ఉండగా మిమ్మల్ని బాధపడతాడు ఏంటండి? ఇది వరకు అలాగే చేసేవాడు రా బాబు. ఎండి విహార్ దొరికిపోయాడు కదా, దాంతో భయపడిపోతున్నాడు. దొరికితే బ్రేకింగ్ న్యూస్ అయిపోతాడని భయం. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నేను ఇస్తాను కానీ నాకు హెల్ప్ చేస్తారేటి? ఏంటది? అదిగోండి అక్కడ నుంచి ఫైల్స్ నింపుతాడు చూడండి, ఎర్రకొండ వేసుకుని. కింద కూడా ఫైల్స్ ఉన్న వాళ్ళు ఉన్నాడు. గుంటూరు పంతులు కాళ్ళు చెప్పులు అరిగిలే తిరిగిన ఆఫీసులో పని అవ్వకుండా చూడండి. అది నేను చూసుకుంటాను కానీ ముందు సలహా ఎవరా? కొత్తగా ఒక కుర్రోడు జాయిన్ అయ్యాడు కదండి సర్వం. ఆడి ఇల్లు ఖాళీయే కదా, పెంట్ హౌస్, పైగా బ్యాచులర్. అదేనండి దొరగారి తోటలు ఏమన్నా మేడా ఒప్పుకుంటాడంట. బాబు, హౌస్ పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలండి? మా సూపరింటెండెంట్ గారు వచ్చారు. అయ్యా నమస్కారం. నమస్తే. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి. పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? ఈయన కలవండి సార్. కుర్చీ ఖాళీగా ఉందండి. ఆ టీ దానికి వెళ్ళి ఉంటాడండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. అయ్యా గీ సోట పనులు నా తానుగా సార్. నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను సార్, గది ఫ్రీగా. ఆయన గీ సోట పనులు మంచిగా కావని మీరన్నా ఆయనకి చెప్పొచ్చు కదా సార్, మీరు కూడా ఒప్పుకోవద్దు. సర్లే, పని ఎంత వరకు వచ్చింది? చెప్పింది కదా సార్ 1 వీక్. సమాధానం చెప్తానంటే ఫైల్ ఇచ్చి 3 రోజులు అయింది. నిన్నటి కల్లా అయిపోవాలి. ఆడుకుంటున్నావు, పని చేస్తున్నావా? ఈ రోజు సాయంకాలం కల్లా ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. మీరు పని చేసుకోండి, కూర్చోండి. సీరియల్ చూసినట్టు. 10 నిమిషాల్లో వస్తున్నారు. 2 hours అయింది సార్, ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఓ లంచ్ టైం కదా, లంచ్కి వెళ్ళి ఉంటాడు. బాలరాజు గారు ఓ ఛాయ్ కావాలి. ఒక అరగంట ఆగండి, బిజీగా ఉన్నాను. బాగా తలనొస్తుందండి. అంత తలనొప్పిగా ఉంటే మీరు వెళ్ళి తాగేసి వచ్చేయండి. ఏ గారు ఉప్పు చేపలు ఎంపిన వచ్చినాయా? వచ్చాయి. ఏడు గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సర్వం గారు. ఏంటండి బాబు అంత కష్టపడిపోతున్నారా? భోజనం కూడా చేసినట్టు లేదండి, గీ ఫైల్ ఒకటి అయ్యాక కనీసం టీ అన్న తాగండి, లేకపోతే నీరసం వచ్చేద్దే. ఇదిగో బాలరాజు సార్ కో టీ పట్టరా. అలాగే సార్, చిటికలో తెచ్చేస్తాను. ఎందుకండి అంత కష్టపడతారా? ఆ సెకండ్ షోకి ఏదో వెళ్ళి వచ్చేచ్చు కదా. అంటే మీ మంచిగా చెప్తున్నాను. మంచిగా ఉండదన్న. ఏది మంచి ఏది చెడండి? ఇందులో తప్పే ఉంది. అందరితోటి కలుపుకోలుగా ఉంటా, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ లో ఇచ్చుకుంటా ఉండాలి, పుచ్చుకుంటా ఉండాలి. అదిగోండి ఆ టీ దగ్గర రిలాక్స్ అవ్వండి. ఉందా ఆయనకి ఎవరా? తాగండి. ఇప్పుడు ఈ ఆటకి ఎంత పని పూర్తి చేశారా అనుకోండి, మరి రేపు రోజు ఇంత పని అంటే మీరు మాత్రం చేయగలగాలి కదండి. పైగా మీ ట్రాన్స్ఫర్ ఆ పెద్ద ఆయన చేతిలో ఉంది. ఆయన కాదని మనం ఏమైనా చేయగలదా అంటే చేయలేం. కాబట్టి నా మాట నీ పట్టుకు ఒప్పేసుకోండి. అడపగారు మీకేమైనా పిచ్చా? వాడెవడో కొత్త అంటే వాడు ఎవరికైనా చెప్పేసి ముందు వద్దని చెప్పండి, జోక్ చేశానని చెప్పండి. సార్ మీరు కంగారు పడకండి, సర్వం చాలా ఇన్నోసెంట్. మనం ఎలా చెప్తే అలా. పైగా వాడి ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతుల్లోనే ఉంది. ఈవినింగ్ 4 దాకా కూర్చోబెట్టేసి అయ్యో సారీ ఆఫీసర్ లీవ్ లో ఉన్నాడంటాడా? వారం తర్వాత రమ్మంటాడా? నో, ఐ వోంట్ లీవ్. సిస్టమ్ సిస్టమేటిక్ గా పనిచేయించే వరకు ఐ వోంట్ లీవ్. ఓ పిసికేసుకోకరా, అవదా ఎలాగవుద్ది? నమస్తే పంతులు గారు, బాగున్నారా? మీ పని అయిందా? అవనిస్తామేంటి మనకు డబ్బులు రాకుండా ఎలాగవుద్దా? సార్ నమస్తే సార్. ఏ సర్వం, ఏ సినిమాకి వెళ్ళావు? షో స్టార్ట్ అయిందా? ఇంకా పోలేదు సార్, గది తింటున్నా. తిన్నాక పోతా సార్. ఓకే ఓకే, టేక్ యూర్ ఓన్ టైం. ఓకే సార్. నేను 5 minutesలో ఉంటాను. సరే సార్. ఫ్లాట్ అంతా ఫ్రెష్గా ఉంది కదా? ఉంది